జోషి సార్ గారికి, మేడం గారికి, అంటే ఒక శిక్షణ ఆర్గనైజ్ చేసే దాంట్లో ఎక్కువ పాత్ర ఫెసిలిటేట్ చేయడం పాత్ర పోషిస్తూ మనతోనే ఎక్కువగా చేయించడం అనేది జరిగింది. రెండవది శిక్షణ ఎట్లా అంటే, కొన్ని శిక్షణలు ఎట్లుంటాయంటే ఒక ప్రశ్న ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ ప్రశ్నలో. మనం దాన్ని గ్రూప్ డిస్కషన్లో చేసుకుని రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇదేమంటే నిజంగా మనము ఈ వనరులు కానీ సహజ వనరులు కానీ ఇవన్నీ తెలిసిన విషయం చాలా క్లోజ్గా ఉండేది కాబట్టి మనం బాగా ఇన్వాల్వ్ అయ్యడానికి ఎక్కువ అవకాశము కలిగిందన్నమాట. అందుకని విషయాలు గ్రూప్లో ఉంచినప్పుడు కానీ చాలా పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా రావడానికి అది కారణం. తర్వాత కొంచెం ఫ్రీగా మన అందరూ ఈ శిక్షణ అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్గా కాకుండా కంఫర్టబుల్ జోన్లో ఆ శిక్షణ నిర్వహించడం మెథడాలజీ వల్ల చాలా బాగా పార్టిసిపేషన్ అనేది పెరగడము జరిగింది శిక్షణ సంబంధించి. తర్వాత మన కార్యక్రమాలకు సంబంధించి నిజంగా మనము జీవనోపాధి ఏదైనా చేయలేని గ్రామాల్లో ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. మనం ఏమంటామంటే ఏదైనా వ్యాపారం ఏదో స్టార్ట్ చేయాలంటే మనం అంటే గొర్రెలు, మేకలు, ఆవులు, బట్టల వ్యాపారాలు, అంగులు ఇట్లా చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ గ్రామంలో దొరికేటువంటి ముడి సరుకు ద్వారా మనం ఏం చేద్దామనేటువంటి థాట్ వాళ్ళకి రాలే, మనకి కూడా రాలే. అట్లా వచ్చి మనం ట్రై చేస్తే కొంచెం ఫస్ట్ రోజు చూసినప్పుడు చాలా మైనస్ పాయింట్లు వచ్చినాయి. కానీ శిక్షణ తర్వాత పెట్టుబడి అవసరం లేదు, మార్కెట్ అవసరం లేదు, అంతా మన దగ్గరే ఉంది, మనం చేసే వ్యవహారంలోనే ఉందనేది మనకి క్షుణ్ణంగా అర్థమైంది. తర్వాత ఏం చేయాలంటే మనం గ్రామాల్లో మాట్లాడినప్పుడు, రైతులతో మాట్లాడినప్పుడు సమయం ఉండకపోవచ్చు, కొంచెం స్పెసిఫిక్గా ఈ యొక్క పద్ధతుల గురించి కొంచెం వాళ్ళు చెప్తే ఆ దగ్గరికి యాక్సెప్ట్ గారు. ఇప్పుడు మీలో కూడా ఇంతమంది కూర్చున్నారు, మొత్తం 45 మంది ఉన్నారు. ఒక సగం మంది యాక్సెప్ట్ ఉంటారు, సగం మంది నాట్ యాక్సెప్ట్ కూడా ఉంటారు. రకరకాలుగా ఉంటారు, ప్రజలు కూడా అట్లే ఉంటారు. వాటైతే మనం ట్రై చేయగా కొంత జీవనోపాధి గ్రామాల్లో పెంచుకునేదానికి అవకాశం వస్తుంది. ఏ ఫ్యామిలీ అయితే జీవనోపాధి పెంచుకోవాలి, ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన వాళ్ళు క్రియేట్ చేయడం ఉంది. క్రియేట్ చేసిన తర్వాత కొంచెం వాళ్ళ అనుభూతి చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫెసిలిటేట్ కూడా చాలా చక్కగా బాగా ఫ్రెండ్లీగా మన వాళ్ళ మాదిరిగా 9 గారు 7:30 కూడా టైం అనుకోకుండా ఫెసిలిటేషన్ మెథడాలజీ కూడా अच्छा है जी। आपके लिए और ऑनलाइन तरफ ना